చికెన్ పాక్స్ అనేది వైరల్ డిసీజ్. ఇట్స్ ఏ కంటేజియస్ డిసీజ్. కంటేజియస్ అంటే ఒకరి నుంచి ఒకటి సంక్రమిస్తుంది. బై కాఫ్ కావచ్చు, స్నీజింగ్ కావచ్చు, వాతావరణంలో కావచ్చు, కాంటాక్ట్ ద్వారా. ఎందుకంటే వైరస్ వ్యారిసెల్లా జోస్టర్ వైరస్ అని ఈ వైరస్ దాదాపుగా రాగానే రాకముందే కంటేజియస్ అంటే బయటికి ర్యాష్ తెలవకముందే మనకు ఇన్ఫెక్షియస్ ర్యాష్ నుంచి బ్లిస్టర్ తయారైపోయి బుగ్గలు వచ్చి అది 5 to 10 days, మ్యాక్సిమం ఇస్ 10 days, 5 to 10 days లోపల అది హీల్ అయిపోతుంది. వచ్చినప్పుడు మంట, ఫ్యాటిక్నెస్, బ్లిస్టర్స్ వచ్చుడు, ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్తో వైరస్. కాబట్టి వైరస్కు యూజువల్గా సెల్ఫ్ లిమిటింగే ఎక్కువగా మనకి ఇమ్యూనిటీ వస్తుంది, లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది దీనికి. ఇది వచ్చినప్పుడు ఎవరు భయపడొద్దు. ఎందుకంటే అంటే మనకు తెలుసు అమ్మ తల్లి అనుకునేది, చిన్న తల్లి, అమ్మ తల్లి ఇవన్నీ అనేది. కాబట్టి దాని ప్రాబ్లం దాన్ని చేసేటి ఇంట్లో అవి చేస్తూనే ఉంటారు. యూజువల్గా యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ కూడా కొద్దిగా మోడరేట్ సివియర్ స్టేజ్ పోయినప్పుడు అసైక్లోవిర్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. లే ఎండాకాలం అనేది ఏ కాలంలో రావచ్చు కానీ బట్ ఈ కంటాజియస్ డిసీజ్ అని ఈ సీజనల్గా వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఎక్కడైనా సీజన్లో ఆ కమ్యూనిటీ మొత్తంలో ఒకరికి వచ్చిందంటే ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో కూడా ఒకరికి వస్తే మొత్తం మిగతా వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరేమో అంటువ్యాధి అంటున్నారు, ఇళ్ళలో మాత్రం దేవత అంటున్నారు. ఇది ఇక్కడ అదే చెప్తున్నా కదా, వెనకట ఎప్పుడైతే వైరస్ అని తెలవనప్పుడు తరతరాల నుంచి ఉన్నది కదా, ఇది ప్రాచీన కాలం నుంచి, అప్పుడు దాన్ని అమ్మవారిగా కొలిచేది. తర్వాత దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది వైరస్ అని తెలిసింది కాబట్టి ఇది వైరల్ డిసీజెస్. మనమేం విభేదించాల్సిన అవసరం లేదు వెనకటి సాంప్రదాయాన్ని. బట్ ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక డాక్టర్గా ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము దీని యొక్క కాంప్లికేషన్స్ రాకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడటం అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి మెనింజైటిస్ బ్రెయిన్కి కూడా వెళ్తుంది కాబట్టి అది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా పిల్లలకు వస్తుంది కాబట్టి ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది సెల్ఫ్ లిమిటింగ్ తక్కువగా. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఆ మనిషికి, లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు, వేరే అదర్ డయాబెటీసు, ఇంకేమన్నా కిడ్నీ డిసీజు వేరే ఉన్నప్పుడు వాళ్లకు ఈ డిసీజు ఫ్లేరప్ అయిపోయి మెనింజైటిస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి డెత్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ ఒక సాధారణ మంచిగా ఇమ్యూనిటీ హెల్దీ ఇండివిజువల్కు ఇది భయపడాల్సిన పని లేదు. డాక్టర్ విజయ్ చందర్ రెడ్డిని మాట్లాడుతున్నా, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ను, ఇప్పుడు ప్రెసిడెంట్ సౌత్ ఇండియా ఆర్థోపెడిక్స్కు, తర్వాత రెడ్ క్రాస్కు చైర్మన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్లో పాస్ట్ ప్రెసిడెంట్గా చేసి ఇప్పుడు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను.